మేము కూడా ఊరుకోము. ఓకే కృష్ణవేణి గారు మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వేణుగోపాల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వేణుగోపాల్ గారు వస్తుంది సార్, వస్తుంది, వినబడుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి వేణుగోపాల్ గారు, ఏంటి రేపటితో మీ బస్సు యాత్ర ముగియనుందా? ఎలా జరిగింది బస్సు యాత్ర? రానున్న రోజుల్లో మీ స్టెప్స్ ఏ రకంగా తీసుకోబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ ఎప్పుడైపోతున్నారు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ చేశారు సార్. ఓకే సార్ నిన్న కంప్లీట్ అయిపోయింది. అదే ముందుగా మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, జనసేన నాయకులు కృష్ణవేణి గారికి, కృష్ణవేణి కదా సార్? కృష్ణవేణి గారు, అవును, కృష్ణవేణి గారికి, అదే విధంగా అమ్మ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సార్ సార్ రానున్న రోజుల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? బస్సు యాత్ర రేపటితో ముగియనుందా? సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఏదైతే 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మేము సిద్ధం అనే కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. అది 4 సభలు ఏదైతే ముందుగా జరపడం వల్ల 21 సభల్ని బస్సు యాత్ర ద్వారా 21 పార్లమెంటరీ నియోజకవర్గాలు టచ్ చేస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చాడో ఆ హామీ ఇచ్చిన ఏదైతే జగనన్న అమ్మఒడి గాని, జగన్ విద్యాదీవెని గాని, జగనన్న వసతి దీవెని గాని, అదే విధంగా జగనన్న విదేశీ విద్య గాని, వైఎస్ఆర్ రైతు భరోసా గాని, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా గాని, వైఎస్ఆర్ సున్నా వడ్డీ గాని, పంట రుణాలు గాని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గాని, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా గాని, వైఎస్ఆర్ పెన్షన్ కానికి గాని, వైఎస్ఆర్ చేయుత గాని, ఇలాంటివి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఎంతవరకు నెరవేర్చామో చెబుతూ, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ ఈ రోజు ఏ విధంగా దుష్ట చతుష్టం ఏదైతే పేదవాడి పక్కన నిలబడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వాళ్ళతో పోరాటం చేస్తుంటే ఈ దుష్ట చతుష్టం అంతా ఒకటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మళ్ళీ అధికారంలో రాకూడదు అని చెప్పేసి అడ్డుపడే ప్రయత్నం చేస్తుందో దాన్ని ప్రజలకు వివరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతి పార్లమెంట్ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీని టచ్ చేస్తూ ఈ రోజు దాదాపు 21 రోజులుగా ఏదైతే ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. అది రేపటితో ముగిపోతుంది. రేపంటే ఒక రోజు గ్యాప్ వచ్చింది కాబట్టి రేపు ఎల్లుండో ముగుస్తారు. అంటే వేణుగోపాల్ గారు, ప్రభుత్వం మీరే ఉన్నారు, ఆల్రెడీ మీరేం చేశారో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇంకా పెద్దగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటా ప్రజలకి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పేదవాడి పక్కన ఉంటే ఈ దుష్ట చతుష్టం అంతా పెత్తందారుల పక్కన ఉంది. వాళ్ళకి సంక్షేమం ఇచ్చినా రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అంటారు. అభివృద్ధి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదంటారు. లేదు వాళ్ళకి చెట్టు భూమి ఇచ్చినా, భూమి ఇస్తే 1250 కేసులు పెట్టి ఏదైతే ఆ భూమి కోర్టులో వేయడం జరిగింది. ఇక ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకుంటూ ఈ దుష్ట చతుష్టం పేదవాడికి సంక్షేమం అందకూడదు, పేదవాడికి అభివృద్ధి అనకూడదు, పేదవాడికి ఏమీ అందకూడదు, కానీ పేదవాడి ఓట్లు మాత్రం ఈ దుష్ట చతుష్టానికి కావాలి. అదే మేము ఇక్కడ నిరోధిస్తోండి. ఏమయ్యా, పేదవాడికి ఏమీ చేయకూడదు, పేదవాడి ఓట్లు మాత్రం కావాలి. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి వెనకబడి ఎకనామికలీ బ్యాక్వర్డ్ గా ఉండే వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటే మీరందరూ ఒకటిగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు ఎదుర్కొంటున్నారు? పేదవాడి ఓట్లు మాత్రం కావాలి, వారికి పేదవాడికి మాత్రం ఏమి చేయకూడదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర ద్వారా చెప్తున్నాడు అందరికీ. ఈరోజు భగవంతుడిని పేదవాడిని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏం నమ్ముకున్నారు? మీడియాని. అదే విధంగా చంద్రబాబు నాయుడు చెప్తాడు, నాకు పవన్ కళ్యాణ్ అనుకున్నాడు అంటాడు, పవన్ కళ్యాణ్ నాయనకాల మోడీ ఉంటాడు అంటాడు, జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ గేటు కూడా దాకలేమంటారు. అంటే ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారికి పేదవారికి సపోర్ట్ గా ఉండటమే తప్ప అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పండి. ఓకే, చెప్తారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను సార్. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. సార్,
రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముదిరి పాకన పడినట్టుగా ఉన్నాయి. మరి మీ స్టెప్స్ ఎలా ఉన్నాయి? వేణుగోపాల్ గారు మాట్లాడింది ఉన్నారు, మీరేం మాట్లాడతారు? లక్ష్మణ గారు మొదట మీకు, అలాగే జనసేన నేత కృష్ణవేణి గారికి, వైఎస్ఆర్సీపీ నేత వేణుగోపాల్ గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన దించాలే మా న్యాయం. 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం పార్టీ, మా పేద ముఖ్యమంత్రి